హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి IQ Z11. ఈ ఫోన్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేసిన తర్వాత ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్ అండ్ ఫోన్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 44 వాట్ అడాప్టర్ అండ్ USB to Type C కేబుల్ అండ్ ఆల్సో ఒక మంచి విషయం ఏంటంటే ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్తో వస్తుంది. బాక్స్లో ఏది స్కిప్ చేయట్లేదు, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మూవింగ్ టు డిజైన్ వచ్చేసరికి హారిజాంటల్ డిజైన్తో వస్తుంది. కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి సేమ్ Vivo S2 మొబైల్ ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది కొంచెం లుక్స్ వైజ్ చూసుకుంటే. అండ్ ఫోన్ కలర్స్ వచ్చేసరికి టోటల్ 2 కలర్స్లో వస్తుంది. ఒకటేమైనా బ్లూ కలర్, ఇంకోటేమైనా గ్రీన్ కలర్. అండ్ చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ ప్రొటెక్షన్కి వీళ్ళు యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసరికి స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఫ్లాష్ వచ్చేసరికి ఫ్లాష్ లైట్ రింగ్ లైట్ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఓన్లీ వైట్ కలర్ మాత్రమే వస్తుంది. అండ్ మూవింగ్ టు బాడీ వెయిట్ వచ్చేసరికి అరౌండ్ 203 grams వరకు బాడీ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ IP రేటింగ్ చూసుకుంటే IP68+69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ మూవింగ్ టు డిస్ప్లే వచ్చేసరికి 6.83 inch 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 91% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ చూసుకుంటే 450 ppi డెన్సిటీతో అయితే వస్తుంది. బట్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి కర్వ్డ్ డిస్ప్లే నచ్చని వాళ్ళకైతే ఈ ఫోన్ నచ్చదు అనుకుంటున్నాను నేనైతే. బికాస్ డిస్ప్లే వచ్చేసరికి స్కాచ్ సెన్సేషన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అంత డ్యూరబుల్గా అయితే ఉండదు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా స్టిక్కర్ లాంటిది వేయించండి కానీ మనకి ప్రొటెక్షన్ UV గ్లాస్ లాంటివి మాత్రం వేయించద్దు. అండ్ నేను అనలైజ్ చేసిన రివ్యూస్లో అయితే డిస్ప్లే వైబ్రెంట్గా అయితే కనిపిస్తుంది. కలర్ సాచురేషన్స్ కానీ ఇవన్నీ బాగా మెయింటైన్ చేసింది డిస్ప్లే అయితే. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే HDR10+కి అయితే సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే. అండ్ బ్రైట్నెస్ విషయానికి వచ్చేసి ఇది 2000 nits హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సన్లైట్లో వెళ్ళేసరికి మనకి 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మూవింగ్ టు సౌండ్, ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు, బట్ హైరిస్ ఆడియోతో అయితే వస్తుంది. అండ్ వాల్యూమ్ బూస్ట్ అప్ టు 200% వరకు అయితే వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ టు బ్యాటరీ, ఇది 7050 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 0 to 100 ఫుల్ ఛార్జ్ అవడానికి మనకు అరౌండ్ 1 hour 12 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది. స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే రియల్ టైంలో వచ్చేసరికి అరౌండ్ ఒక 10 hours 3 minutes వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మనకు ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వచ్చేస్తుంది ఈ ఫోన్ అయితే. మూవింగ్ టు పర్ఫార్మెన్స్, ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7500 టర్బో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ AnTuTu స్కోర్స్ చూసుకుంటే మనకి ఇది అరౌండ్ ఒక 1.2 million వరకు AnTuTu స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి జనరల్ యూసేజ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది అండ్ గేమింగ్ కూడా ఒక మీడియం లెవెల్లో అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కమింగ్ టు BGMI సపోర్ట్, ఇది సూపర్ స్మూత్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 60 FPS గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ ఫీచర్స్ లైక్ మాన్స్టర్ మోడ్, వాయిస్ చేంజర్ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తారు. Vivo వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, సేమ్ అలాంటి ఫీచర్సే. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో అయితే ఎక్కడ లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కువ నోటీస్ అవ్వవు. ప్రాసెసర్ అయితే బాగానే హ్యాండిల్ చేసిందనే చెప్పాలి. అంటే మరీ హెవీ గేమింగ్ కాదు కానీ టైం పాస్ గేమింగ్ అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఆల్సో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి 3800 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టెంపరేచర్స్ అయితే మరీ ఎక్కువ లేవు కానీ కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్ అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్. మూవింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 1.8తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 MP విత్ అపర్చర్ 2.2. అండ్ 50 MP కెమెరా వచ్చేసరికి Sony IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది విత్ అపర్చర్ 2.0. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే అంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, అంతేం బాగాలేదు ఫొటోస్ అయితే. అండ్ మెయిన్ కెమెరాలో ఫొటోస్ డైలైట్లో వచ్చేసరికి బాగానే తీసిందనే చెప్పాలి. బట్ డీటెయిల్స్ జూమ్ చేస్తే మాత్రం అక్కడక్కడ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది డీటెయిల్స్ అయితే. అంటే పిక్చర్ని కొంచెం స్మూత్ చేస్తున్నట్టయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నైట్ టైం కూడా ఎక్కువ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఫొటోస్ అయితే అంత బాగా రావట్లేదు, నాయిస్ ఎక్కువ నోటీస్ చేస్తారు మీరు. అంటే మెయిన్ కెమెరా అయితే పర్వాలేదు కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే నాయిస్ ఎక్కువ నోటీస్ చేస్తారు. అండ్ మూవింగ్ టు బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీ 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అయితే పర్వాలేదని చెప్పొచ్చు, అంటే మరీ అంత సూపర్ అని చెప్పలేం, అస్సలు బాగాలేదని చెప్పలేం. ఓవరాల్ బ్యాక్ కెమెరా అయితే డీసెంట్గానే పర్ఫామ్ చేసింది.
అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాలో వచ్చేసరికి సెల్ఫీస్ అయితే బాగానే క్యాప్చర్ అవుతున్నాయి, బట్ జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ ఎక్కువ కనిపించవు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే, ఎడ్జ్ డిటెక్షన్ కూడా కొంచెం బాగా తీసుకుంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ యూస్ చేసి మనం 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ 1080p లో 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. వీడియో అయితే బాగానే ఉంది కానీ మనకి షేకినెస్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తాం మనం. అప్డేట్ లో అయితే కెమెరా క్వాలిటీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అండ్ మూవింగ్ టు అప్డేట్స్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ మూవింగ్ టు OS, ఇది Origin OS 6 తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ చూసుకుంటే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. బట్ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే చాలా ఇచ్చారు వీళ్ళు. ఇవన్నీ మీకు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ NFC అయితే ప్రొవైడ్ చేయలేదు. IR బ్లాస్టర్ తో వస్తుంది. కెమెరా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు IR బ్లాస్టర్ వచ్చేసరికి. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. వైఫై వచ్చేసరికి వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్ కి సపోర్ట్ చేస్తుంది. అట్ ఏ టైం 2 సిమ్స్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ మూవింగ్ టు డైలర్, ఇది వీళ్ళ ఓన్ డైలర్ తో వస్తుంది కాబట్టి కాల్ అనౌన్స్మెంట్ అయితే అవతల పర్సన్ వినిపించదు రికార్డ్ చేయాలనుకుంటే. అండ్ ఆల్సో AI ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మూవింగ్ టు ప్రైసింగ్, కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 6GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 31,499 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 35,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 40,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 45,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అనేది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి తెలుసుకుందాం. ముందుగా పాజిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. అండ్ మూవింగ్ టు యావరేజ్ పాయింట్స్, డిస్ప్లే అయితే యావరేజ్ పాయింట్ అని చెప్పాలి. కర్వ్డ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుండేది. మూవింగ్ టు కెమెరాస్ అయితే నెగిటివ్ పాయింట్ గా కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే కెమెరాస్ అయితే అసలు బాగాలేదు వీళ్ళు పెట్టిన ప్రైస్ బ్రాకెట్ లో. ఇంకా అప్డేట్స్ లో ఈ ప్రాసెసర్ కి తగ్గట్టు ఫిక్స్ చేయొచ్చు కెమెరాని, బట్ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఆప్టిమైజేషన్ బాగా కెమెరాస్ ది. 30,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ ని తీసుకోవచ్చా లేదా అంటే ఇది కన్సిడర్ చేయొచ్చు, ఒక చాయిస్ లాగా కన్సిడర్ చేయండి. అంటే ఎవరికైతే యావరేజ్ గేమింగ్ చేయడానికి కెమెరాస్ ఎక్కువ యూజ్ చేయను అనుకునే వాళ్ళు అండ్ ఆల్సో కర్వ్డ్ డిస్ప్లే ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. లేదంటే ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో iQOO Z11 పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.